వారితో కూడా త్వరలోనే 3-4 రోజుల్లో మీటింగ్ పెట్టుకుని హాస్పిటల్ పూర్తి చేయడం నుంచి మొదలు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వానికి తలమానికంగా ఏదైతే గతంలో ఔటర్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ ముఖ చిత్రం మారిపోయి అదే లైన్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించడం 2 సంవత్సరాల లోపే దానికి కనెక్టివిటీగా పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ నిర్మించడం అక్కడే కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎస్సీజెల్ ఏర్పాటు చేసి హైదరాబాద్ ని ఇలా ఇన్వెస్ట్మెంట్ హబ్ గా మార్చిన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీలో చేసినాం. అది అప్పుడు గేమ్ చేంజర్. దాంతోనే హైదరాబాద్ ఒక రూపురేఖలు మారిపోయినాయి. అప్పుడు ఎక్కడ పడితే ఎవరు ఎక్కడ కన్స్ట్రక్షన్ చేయాలి, ఎక్కడ ఫైనాన్స్, ఎక్కడ మల్టీనేషనల్ కంపెనీ పెట్టాలి ఐడియా లేకుండే. కానీ ఎప్పుడైతే ఈ అలైన్మెంట్ రోడ్ స్టార్ట్ అయిందో ఎయిర్పోర్ట్ అక్కడ వస్తుందని తెలిస్తే ఆ ఏరియా అంతా పోయి ఇవాళ మీకు తెలిసి ఎక్కడ 100-200 కోట్స్ ఎకర్స్ లెక్క నడుస్తుంది. అక్కడ మినిమం 100 కోట్స్ ఎకర్స్. ఆ విధంగా అట్లా తెల్లాపూర్ మీదకెళ్ళి అక్కడ కొల్లూరు పోతున్నది. దీనికి 30 కిలోమీటర్స్ ప్యారలల్ గా 384 కిలోమీటర్స్ రీజనల్ రింగ్ రోడ్డు మీద నేను R&B మినిస్టర్ అయిన మరుక్షణం సెకండ్ డేనే గడ్కరీ గారిని కలిసి ఆ రోజుకెళ్ళి దీన్ని స్పీడప్ చేపించుకుంటూ 2021లో అనౌన్స్ చేస్తే అప్పుడున్న గవర్నమెంట్ మాకు మోడీ పైసలు అవసరం లేదు, కేంద్రం పైసలు అవసరం లేదని చెప్పి ఆ ప్రాజెక్టు నెగ్లిజెన్స్ చేస్తే నేను మినిస్టర్ అయిన తర్వాత గడ్కరీ గారి దగ్గరికి ముందుగా నేను స్వయంగా వెళ్లి వారికి కంగ్రాచులేషన్ తెలియజేసి నేను మినిస్టర్ అయిన అంతకుముందు ఎంపీగా నాకున్న పరిచయంతో ఆ రోడ్డు విషయం చెప్పడం, ఆ మొదటి మీటింగ్ లోనే నల్గొండ బైపాస్ రోడ్డుకు ఒక 700 కోట్లు, అలాగే మంచిర్యాల మన ఆర్మూరుకు గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఆ 2 కూడా మొదటి మీటింగ్ లోనే శాంక్షన్ చేయించాం.